హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాం. అందుకోసం నేను ఇక్కడైతే మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం. ఇది ఇంట్లో చేసిన పెరుగు, ఇవి చికెన్ మసాలాలు, ఇదైతే చికెన్ అయితే కడిగి పెట్టినాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు అందులో మసాలాలు అయితే వేస్తాం. ఇప్పుడు ఇందులోన కారం, పెరుగు, చెప్పు మొత్తం మీద మసాలా ఫ్రెండ్స్. 2 దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, జాపత్రి పువ్వు, ఈ పువ్వు దీని పేరైతే తెలియదు ఫ్రెండ్స్. కొద్దిగా అల్లం పేస్ట్ పొడి, టేస్ట్ కోసం చికెన్ మసాలా, కొద్దిగా పసుపు పోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. చెప్పు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ మర్చిపోయినా, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. బాస్మతి రైస్ వేసి కడిగి స్టవ్ మీద పెట్టినాం. కొంచెం ఆయిల్, బిర్యానీ పువ్వు, ఆకు, కొంచెం సాజీరా, లవంగాలు, 1 దాల్చిన చెక్క. ఇదైతే రైస్ ఉడకాలి. కొంచెం పువ్వు, కొంచెం పుదీనా. ఇక్కడైతే చికెన్ కర్రీ కొంచెం స్టవ్ మీద పెట్టినా, కొంచెం ఉడికించి పెట్టిన. అన్నాన్ని ఇట్లా ఉడికించిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగో దమ్ పెడతాం కదా, అన్నం కొద్దిగా ఇలా వేసుకోవాలి. మధ్యలో బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మరి కొంచెం బ్రౌన్ ఆనియన్స్. ఫైనల్గా అన్నం పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫైనల్గా టేస్ట్ కోసం నెయ్యి. ఇది గడ్డగట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కింద ఒక పెంక పెట్టిన, మనం రొట్టెలు కాల్చుకునేది. దానిపైన అయితే ఈ బగోనె పెట్టి ఇప్పుడు కింద అడుగంటకుండా ఉండడానికి అది పెంక పెట్టిన. ఇప్పుడు పైన ఏదైనా బిందె లాంటిది ఏదైనా పెట్టేస్తా ఫ్రెండ్స్, దమ్ కావడానికి.